హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈరోజు నేను రాజమండ్రి నుంచి చెన్నై అయితే వెళ్ళబోతున్నాను. ఏ ట్రైన్లో తెలుసా? సర్కార్ ఎక్స్ప్రెస్. ఎన్నిసార్లు ఎక్కుతావురా సర్కార్ ఎక్స్ప్రెస్ అంటే, నాకు సర్కార్ ఎక్స్ప్రెస్కి ఉన్న అనుబంధం అలాంటిది అనమాట. ఎన్నిసార్లు ఎక్కినా కూడా ఒక మెమరీతో అయితేనే నేను నా జర్నీని ఎండ్ చేస్తాను. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతాం, రాజమండ్రి రైల్వే స్టేషన్ లోపలికి. ప్రస్తుతం టైం అయితే చూడండి 3:23 అయితే అవుతుంది. మనం అయితే ఉన్నాం రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట. వెస్ట్ టెర్మినల్ 1 నుంచి లోపలికి వెళ్తున్నాం. ఈస్ట్ టెర్మినల్ అటు సైడ్ ఉంటుంది అనమాట. 3:45 మన బండి అయితే వస్తుంది. సర్కార్ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోద్ది కూడా 3:45. అదంతా బుకింగ్ ఆఫీసు, రిజర్వేషన్ ఆఫీస్ ఇది కాదు. టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉంటాయి మనకి. డిస్ప్లే బోర్డు దగ్గరికి వచ్చాం. మన బండి జంగలపట్టు సర్కార్ ఎక్స్ప్రెస్ 17644 ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది నాకు తెలిసి. ఈరోజు అయితే చెంగల్పట్టుకి వెళ్తుంది. అరైవల్ వచ్చేసి 3:43, డిపార్చర్ వచ్చి 3:45 అనమాట. మన సర్కార్ ఎక్స్ప్రెస్ చెంగల్పట్టుకి వెళ్తుంది, పుదుచ్చేరికి వెళ్తుంది. కాకినాడ నుంచి అటు ఇటు ఉంటుంది, చూసుకుని బుక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ పుదుచ్చేరి వెళ్ళాలంటే ఏ డేట్స్లో వెళ్తుందో చూసుకుని బుక్ చేసుకోండి. మనం అయితే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తూనే మనకు ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది అనమాట. హౌరా నుంచి తిరుచునాపల్లి వెళ్ళే బండి అది. మిట్ట మధ్యాహ్నం 3:30కి రాజమండ్రి రైల్వే స్టేషన్ కలకల్లా ఆడిపోతుంది జనాలతో. అది రాజమండ్రి అంటే మామూలుగా ఉండదు. అదిగోండి హౌరా తిరుచునాపల్లి బండి వచ్చింది. మ్యాటర్ ఏంటో చెప్పిన, ఆన్ టైం అయితే వచ్చేసింది ఆ బండి. చెప్పాలంటే బిఫోర్ టైం 1 minute. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఖాళీగా ఉండగా ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఎందుకు ఇచ్చారు? రాయపురం లోకోమోటివ్ బండి వ్యాప్ 7 తిరుచునాపల్లి హౌరా. ఇప్పుడు హౌరా నుంచి తిరుచునాపల్లి అయితే వెళ్తుంది బండి. ఎలా ఉంది? ఓకే, మరీ అంత సూపర్ రష్గా అయితే లేదు. ఓకే, రష్ అయితే ఉంది. మరీ కుక్కేసుకుని ఉంటారు చూడండి, ఆ టైప్లో అయితే లేదు. ఒకటి అమ్మ, జనరల్ అంత రష్ లేదు కానీ ఈ కోచ్లో రష్ ఉంది బాగానే. తిరుచునాపల్లి తమిళనాడులో ఉంటుంది, హౌరా బెంగాల్లో ఉంటుంది. బండి అయితే బిఫోర్ టైం వచ్చింది కానీ వెళ్ళటం ఒక 6 minutes లేట్లో వెళ్తుంది. హౌరా తిరుచునాపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1 ఖాళీగా ఉండగా 2కి ఎందుకు ఇచ్చారో ఏంటో, అంతా పద్మవ్యూహం. హౌరా బండి అయితే మొత్తానికి తిరుచునాపల్లి వెళ్ళిపోతుంది రాజమండ్రి నుంచి. అది మ్యాటర్. సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 2కే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏదైనా మెయింటెనెన్స్ జరుగుతుందా ఏంటి? అన్నీ 2కి వస్తున్నాయి. ఈ టైంలో ఏ ట్రైన్ కూడా లేదు. ఇంకా మన బండి రావడానికి 10 నిమిషాలు పడుతుంది అనుకోండి. క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది సర్కార్కి రాజమండ్రి నుంచి. ఫుల్ క్రౌడ్ ఫర్ సర్కార్. అబ్బా, కరెక్ట్ టైంకి ఎస్కలేటర్లు కూడా పనిచేయట్లేదు చూడండి, నడిచెక్కుతున్నారు. లిఫ్ట్ కూడా నాట్ వర్కింగ్. అటు సైడ్ కోచ్ పొజిషన్లు కూడా ఇచ్చారు. ఇంకా లేట్ చేయకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 2కి మెట్లకి వెళ్ళిపోతాం. చెంగల్పట్టు సర్కార్ ఎక్స్ప్రెస్. ఈసారి మనం ట్రావెల్ చేయబోయేది స్లీపర్ క్లాస్ కోచ్లో. ఆర్ఏసీ అయితే వచ్చింది. కన్ఫర్మ్ టికెట్ అయితే కాదు, మనకి సీట్ అయితే లేదు. ఓన్లీ కూర్చుని ప్రయాణించగలం మనం వెస్ట్ టెర్మినల్ సైడ్ నుంచి లోపలికి వచ్చాం కదా. ఈస్ట్ టెర్మినల్ సైడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే గట్టిగా జరుగుతుంది చూడండి. నా కోచ్ నెంబర్ S7 71 సీట్ నెంబర్ డోర్ దగ్గర వచ్చింది. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఏదో సంథింగ్ జరగబోతుంది రాజమండ్రి రైల్వే స్టేషన్లో కూడా. అప్గ్రేడేషన్ అయితే జరుగుతుంది 100%. అటుపక్క వర్కులు జరుగుతున్నాయి, ఇటుపక్కల రేకులు వేసారు. ప్రస్తుతం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 రాజమండ్రిలో ఉన్నాం కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 రాజమండ్రికి ఇప్పుడు రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది. అదిగోండి మన సర్కార్ ఎక్స్ప్రెస్ వ్యాప్ 4 లోకోమోటివ్ ICF కోచెస్ అయితే వచ్చేస్తుంది. మన బండి గురించి మాట్లాడుకోవాల్సింది చాలా విశేషాలు ఉన్నాయి. ట్రైన్ ఎక్కాక మొత్తం ఖాళీగా మాట్లాడుకుందాం. వ్యాప్ 4
ఆర్కానో, అరే 2 లోకోమోటివ్లు పుల్ చేస్తున్నాయి. సర్కార్ ఎక్స్ప్రెస్కి రేక్ షేర్ కూడా ఉంటుంది. ఆ రేక్ షేర్ ఏంటి, కథ ఏంటి, కహానీ ఏంటి అన్నీ కూడా వెళ్తూ మాట్లాడుకుందాం మనం. చెన్నై అసలు ఈ ట్రైన్ని ఎప్పుడు అప్గ్రేడ్ చేస్తారో అర్థం కావట్లేదు తెలుసా. ఎల్హెచ్బి కోచెస్కి ఇప్పుడు దాకా అన్ని ఏసీ కోచ్లు వెళ్ళే, ఇప్పుడు స్లీపర్ కోచ్లు వస్తున్నాయి. S771 4 గంటల 15 నిమిషాలకి అయితే వచ్చింది బండి. 4 గంటల 15 నిమిషాలకి, అరగంట సేపు లేట్లో అయితే వచ్చింది. 3 గంటల 45 నిమిషాలకి డిపార్చర్. అసలు బండి 71 ఇక్కడే. వీళ్ళందరూ ఎక్కాలి, మనం ఎక్కాలి. మన బండి రాజమండ్రి నుంచి ఎలా బయలుదేరింది, అటు సైడ్ నుంచి రత్నాచల్ అయితే వస్తుంది. కనిపించిందా రత్నాచల్ ఎక్స్ప్రెస్? హైరేస్ పాంటోగ్రఫీతో వస్తుంది బండి. 4 గంటల 20 నిమిషాలకి అయితే బయలుదేరింది. 35 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం గివెన్ టైం ప్రకారం. ఈరోజు ఫస్ట్ క్రాస్ ఓవర్ ఏంటో తెలుసా? SMVT బెంగళూరు గౌహతి బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది, రావాలి. ఎక్కడ దొరుకుద్దా అని చూస్తున్నా. మనమేమో ఇప్పుడు రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోతాం. ఆ బండి వచ్చేసి ఆర్చ్ బ్రిడ్జ్ నుంచి వస్తూ ఉంటుంది. చల్లో రాజమండ్రి వస్తా త్వరలో. అటు సైడ్ అంతా కూడా ఫుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదో సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్ రాజమండ్రి రైల్వే స్టేషన్లో. ఇదంతా మార్చేస్తున్నారు. అమృత్ భారత్ స్కీమ్లో రాజమండ్రి రైల్వే స్టేషన్ లేదు. మేబీ పుష్కరాలకు సంబంధించిన దాంట్లో ఇదంతా అప్గ్రేడేషన్ జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఎక్కడ గౌహతి బండి ఏం కనిపించట్లేదు. మనం మిస్ అయిపోతామా ఏంటి? మిస్ కాలేదు, వచ్చేస్తుంది బండి. అక్కడ బ్లూ కలర్ షెడ్ అంతా కనిపిస్తుంది చూడండి, మెమో కార్ షెడ్. అది మెమో ట్రైన్స్ అన్నీ కూడా ఎక్కడికి వచ్చే మెయింటెనెన్స్ అవి అవుతాయి. ఈరోజు ఫస్ట్ క్రాసింగ్. మిస్ అయిపోద్దేమో అనుకున్నా, మిస్ అవ్వలేదు బండి. SMVT బెంగళూరు గౌహతి. వ్యాప్ 4 లోకోమోటివ్. జనరల్ యాజ్ యూజువల్ కుక్క ఉన్నారు. ఇదంతా మా గోదావరి బండ్ రోడ్డు. ఇస్కాన్ టెంపుల్, రివర్ బే వాటర్ పార్క్. అది మా రాజమండ్రిలో ఉన్న ఏకైక వాటర్ పార్క్ అది. ఐప్సమ్ గుడి చాలా చాలా బాగుంటుంది. వెరీ సూన్ మనమైతే రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోతున్నాం. ఏంటో ఈరోజు డ్యూయల్ లోకోమోటివ్ పుల్ చేస్తుంది. నాకు తెలిసి ఒక లోకోమోటివ్ ఏదైనా ఫెయిల్యూర్ అయి ఉంటుంది. గోదావరి అయిపోయింది. గోదావరి గోదావరి నది క్రాస్ చేస్తాం. రాజమండ్రి తర్వాత మన బండి ఆగేది నిడదవోలులో. కొవ్వూరులో మన బండికి స్టాప్ ఉండదు. అండ్ సర్కార్ ఎక్స్ప్రెస్ తెలుసు కదా, విజయవాడ వయ్య తాడేపల్లి కూడా ఏలూరు వెళ్ళదు, భీమవరం మెంచి వెళ్తుంది అనమాట. తణుకు, భీమవరం, గుడివాడ మెంచి విజయవాడ అయితే చేరుకుంటుంది. హాయ్ హాయ్ ఫిషింగ్ బాయ్స్. బ్యూటిఫుల్ టర్నింగ్ అసలు. వావ్. అబ్బా, ట్రైన్ బయలుదేరాక ఇప్పటికి కొంచెం చల్లగాలది వేస్తుంది. ఇప్పుడు దాకా ఫుల్ స్వెట్. ఇవన్నీ చూడండి, పాలిథిన్ వేసి పొల్యూట్ చేశారు.
ఇదంతా మన తప్పే, 100% చెప్తున్నాను, మన తప్పే. కూర్చున్న సీట్లోంచి లేకుండా ఇలాగ తినేసి తాగేసి బయటికి పడేయడం బాగా అలవాటు మనకి. ప్రతి కోచ్లో డస్ట్బిన్ ఉంటుంది, ఆ డస్ట్బిన్ దాకా నడిచి వెళ్ళి వేయడానికి బద్ధకం. లేదంటే మన చెత్త అంతా కవర్లో వేసి మన దగ్గర పెట్టామంటే క్లీనింగ్ స్టాఫ్ వచ్చిందంటే వాళ్ళే క్లీన్ చేసుకెళ్ళిపోతారు కదా. అబ్బే అలా ఏం కాదు. చూడండి మొత్తం ఎంత పొల్యూట్ చేస్తాం, దీనివల్ల పక్కన పొలాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ప్రస్తుతానికి మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. మన సర్కార్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? 1 అక్టోబర్ 1965. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 755 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టు వరకు, పుదుచ్చేరి వరకు కాదు. సోర్స్ స్టేషన్ అయిన కాకినాడ పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, డెస్టినేషన్ స్టేషన్ అయిన చెంగల్పట్టు తమిళనాడులో అయితే ఉంటుంది. ఈరోజు 2 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది మన సర్కార్ ఎక్స్ప్రెస్. సర్కార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రూట్ అయితే చూద్దాం ఒక్కసారి. కాకినాడ పోర్ట్, కాకినాడ టౌన్ జంక్షన్, సామర్లకోట జంక్షన్, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, నిడదోల్ జంక్షన్, తణుకు, అత్తిలి, భీమవరం టౌన్, ఆకివీడి, కైకలూరు, గుడివాడ జంక్షన్, విజయవాడ, మంగళగిరి, న్యూ గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, నిడబ్రోలు, బాపట్ల, చీరాల, వేటపాలెం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిట్రకుంట, నెల్లూరు, గూడూరు జంక్షన్, నాయుడుపేట, సుల్లూరుపేట, గుమ్మడిపుండు, చెన్నై ఎగ్మోర్, మాంబలం, తాంబరం, చెంగల్పట్టు జంక్షన్. క్రాసింగ్స్ ఏమి పడవు, అప్పుడే నిడదోలు దాటేగా పడతాయి క్రాసింగ్లు. సర్కార్ ఎక్స్ప్రెస్కి ప్యాంట్రీ గారు ఉండదు, ఓన్లీ మొబైల్ ప్యాంట్రీ. సర్కార్ ఎక్స్ప్రెస్ని ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్, SCR రైల్వేస్. రేక్ షేర్ కూడా ఉంది మన బండికి. కాకినాడ పోర్ట్ పుదుచ్చేరి టు కాచిగూడ, కాచిగూడ టు చెంగల్పట్టు, చెంగల్పట్టు టు కాకినాడ పోర్ట్. ఆల్మోస్ట్ నిడదోల్కి రీచ్డ్, నిడదోల్ జంక్షన్కి. బాబోయ్ ఏంటిది అసలు పొల్యూషన్. నిడదోలు వెళ్తుండే మనం నిడదోలు జంక్షన్కి లోపలికి వెళ్తున్నాం. అటు సైడ్ నుంచి బండి అయితే వచ్చేస్తుంది. ఏ బండి అనుకుంటున్నారు? LTT నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అది. నిడదోలు గేట్ మామూలుగా ఉండదు, నిడదోలు గేట్తో. మీకు డౌట్ రావచ్చు, ముంబై నుంచి విశాఖపట్నం వెళ్ళే బండి ఇప్పుడు రావడం ఏంటి అని. ఈరోజు 10 గంటల 15 నిమిషాలు లేట్లో నడుస్తుంది ముంబై విశాఖపట్నం బండి. అదే ముంబై LTT విశాఖపట్నం బండి. నేనేం క్రాసింగ్లు పడవనుకున్నాను జనరల్ టైమింగ్స్తో చూసి, కాకపోతే ఆ ముంబై బండి లేట్లో వచ్చింది కాబట్టి విశాఖపట్నం చేరుకునేటప్పుడు కూడా లేట్లోనే వెళ్తుంది. అందుకే మనకి నిడదవోలు జంక్షన్లో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది, నిడదవోలు జంక్షన్కి ముందు. అండ్ మనం అయితే చేరుకున్నాం నిడదవోలు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. అమృత్ భారత్ స్కీమ్లో, స్టేషన్ స్కీమ్లో నిడదవోలు జంక్షన్ రూపురేఖలు మారిపోయినాయి తెలుసా. ఒక విధంగా డెవలప్ చేశారు రైల్వే స్టేషన్ని. మొబైల్ ప్యాంట్రీ అని చెప్పాను కదా, ఇదే మొబైల్ ప్యాంట్రీ. అండ్ గైస్ ఇటు సైడ్ అయితే చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 నిడదవోలు జంక్షన్. చూసారా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అది నిడదవోలు జంక్షన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోవడమే. నిడదవోలు జంక్షన్ నుంచి అలా బయలుదేరింది బండి. ఇప్పుడు మనం జంక్షన్ రూట్లోంచి డైవర్షన్ అయితే తీసుకుంటాం టువర్డ్స్ తణుకు సైడ్. మెయిన్ లైన్ వచ్చేసి తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా విజయవాడ వెళ్తుంది. మనం ఇప్పుడు తణుకు, భీమవరం, గుడివాడ మీదుగా చేరుకుంటాం విజయవాడ. మెల్లగా మనం ఈ చివరికి అయితే వచ్చేస్తాం. సో గైస్ మెయిన్ లైన్ నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటుంది బండి. అటువైపు వెళ్ళిపోతే తాడేపల్లిగూడెం, మనం టువర్డ్స్ తణుకు సైడ్ అయితే వెళ్తున్నాం.
గైస్ ఇటు డైవర్షన్ అయితే తీసుకున్నాం కదా, మనం తణుకు వెళ్ళి తణుకు నుంచి భీమవరం టౌన్కి వెళ్తాం. భీమవరం జంక్షన్ సైడ్ వెళ్ళాం. భీమవరం జంక్షన్ సైడ్ వెళ్తే మనం నర్సాపురం సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ మనం వెళ్ళాల్సింది విజయవాడ సైడ్ కాబట్టి భీమవరం టౌన్ నుంచి వెళ్తాం. ఈ రూట్లో టర్నింగ్లు అయితే బాగుంటాయి, బాగా అనిపిస్తాయి. గైస్ నాకు తెలిసిన హిస్టరీ అయితే చెప్తున్నాను సర్కార్ ఎక్స్ప్రెస్ గురించి. నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేసింది రాజమండ్రి నుంచి చెన్నై సెంట్రల్ వరకు. అప్పట్లో ఫస్ట్ నాకు ఊహ తెలిసాక కాకినాడ పోర్ట్ నుంచి చెన్నై సెంట్రల్ మధ్యలో తిరిగేది. దాని తర్వాత టెర్మినల్ చేంజ్ అయ్యింది. చెన్నై ఎగ్మోర్కి కొన్నాళ్ళు తిరిగింది. తర్వాత చెంగల్పట్టుకు మార్చారు. దాని తర్వాత పుదుచ్చేరి దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు మన సర్కార్ ఎక్స్ప్రెస్. మరి మీరు ఎప్పుడైనా సర్కార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించారా? ప్రయాణిస్తే మీ మెమరీస్ ఏంటో నాతో పాటు షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. కింద రూట్ కనిపిస్తుందా? ఈ రూట్ వచ్చి తాడేపల్లి కూడా నిడదవోలు మధ్యలో రూట్ అనమాట. నాకు తెలిసి ఎల్హెచ్బి కోచ్కి అప్గ్రేడ్ అయ్యేదాకా మళ్ళీ నేను ఇంక సర్కార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించను అనుకుంటా. 5 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. మనమైతే చేరుకోబోతున్నాం తణుకు. తణుకు బేసిక్గా నేను ఈ ట్రైన్ టికెట్ తీసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సో కన్ఫర్మేషన్ ఈరోజు ఆర్ఏసీలోకి అయితే ఇచ్చింది. క్రౌడ్ చూడండి అసలు. 5 గంటల 12 నిమిషాలకైతే మనం చేరుకున్నాం తణుకు. అండ్ సూపర్. సర్కార్ ఎక్స్ప్రెస్ని మటుకు గోదావరి జిల్లాల్లో మామూలుగా వాడరు తెలుసా. 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరాం తణుకు నుంచి మనం. నెక్స్ట్ స్టాప్ అత్తిలి. తణుకు 100% ఆక్యుపెన్సీ అబ్బా బండి. హరోం హర అత్తిలి చిత్తబర. అత్తిలికి వచ్చాం. టైం వచ్చేసి 5 గంటల 28 నిమిషాలు అయితే అవుతుంది. అత్తిలి తర్వాత భీమవరం టౌన్. బేసిక్గా అన్ని స్టేషన్స్లో 1 మినిట్ 2 మినిట్స్ అలాగే ఆగుద్ది. అందుకే పర్టికులర్గా టైమింగ్ అది మెన్షన్ చేయట్లేదు. భీమవరం దగ్గరికి వస్తున్నాం. అదిగో ఎల్లో సిగ్నల్. హాంకింగ్ కనబడుతుందా? మన బండిదే. అంతా భీమవరమే. సో భీమవరం జంక్షన్కి వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాలి. మనం రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నాం భీమవరం టౌన్కి. భీమవరం టౌన్లో కిట్టయ్య వెయిటింగ్. కిట్టయ్య కలుస్తారు మనల్ని. అటు లైన్ కనిపిస్తుంది కదా, జంక్షన్ నుంచి టౌన్కి వచ్చే లైన్ అనమాట. అలా వెళ్తే నర్సాపురం వెళ్ళిపోతాం. ఇందాక చూపించిన లైన్ నుంచి కూడా వెళ్తే నర్సాపురం వెళ్ళిపోతాం. అండ్ మనం అయితే చేరుకోబోతున్నాం భీమవరం టౌన్. భీమవరం టౌన్లో కూడా క్రౌడ్ చాలా గట్టిగా ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూద్దాం.
భీమవరం టౌన్. బోర్డు అయితే మిస్సింగ్, ఇంకా పెట్టలేదు బోర్డు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో మన భీమవరం టౌన్ స్టేషన్ కూడా అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం క్రౌడ్ పొజిషన్. వేర్ ఈస్ కిట్టయ్య? కిట్టయ్య మనకు వచ్చి ఎక్కడ ఆగుద్దో అక్కడికి వస్తాడు. ఏడి 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 కిట్ట ఏడి? కిట్ట రాలేదండి, వస్తా అన్నాడు. అదిగో 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 స్నాక్స్ డిన్నర్ రేపు పొద్దునకి రేపు మధ్యాహ్నానికి అన్నీ తీసుకొచ్చాడు కిట్టయ్య బాబు. ఏంటి ప్రస్తుతానికి టైం అయితే 6 అవుతుంది ఎగ్జాక్ట్లీ. సిగ్నల్ అయితే వచ్చేసింది మనకి. ఇంకా బయలుదేరడమే మనం భీమవరం టౌన్ నుంచి. ఆకువీడి నెక్స్ట్ 6 గంటల 3 నిమిషాలకి అయితే బయలుదేరింది బండి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. నాకు తెలిసి లోడింగ్లు అవి చేస్తారనుకుంటా, దాని గురించి 5 నిమిషాలు స్టాపు. 5 గంటల 15 నిమిషాలకు వచ్చి 5 గంటల 20 నిమిషాలకు బయలుదేరాలి. 6 గంటల 3 నిమిషాలకు బయలుదేరాం. సుమారు 45 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరాం. అదిగో కింగ్స్ టౌన్ భీమవరం. నెక్స్ట్ స్టాప్ ఆకివీడు. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 134 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఉండి 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 గేట్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్ అబ్బా. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీకు సన్సెట్ అంటే ఇష్టమా సన్ రైజ్ అంటే ఇష్టమా? నాకు 2 ఇష్టమే. ఇది మన డిన్నర్ కమ్ అన్నీ ఉల్లి దోశ అనమాట, ఉల్లి దోశ ఇడ్లీ. సో తినేద్దాం. ఫుడ్ విషయంలో భీమవరాన్ని కొట్టేది లేదు తెలుసా. ఒక 2-3 డేస్ భీమవరంలో ఉండి ఫుడ్ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది, క్వాంటిటీ కూడా అలాగే ఇస్తారు. నా ఈవినింగ్ స్నాక్ కమ్ డిన్నర్ అయిపోయింది. కిట్ట ఎక్కడి నుంచి తెచ్చాడు కానీ నాలుగు ఇంకా నాట్యం చేసేస్తుంది ఆ టేస్ట్కి. అండ్ మనమైతే ఆల్మోస్ట్ చేరుకున్నాం ఆకువీడు. ఆకువీడు ఇక్కడ లోడింగ్ ఉన్నాయి సామాన్లు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది బండి. లోడింగ్ అయిపోయినట్టుంది, బయలుదేరిపోయింది బండి. నెక్స్ట్ కైకలూరు. గైస్ మనకి క్రాస్ ఓవర్ అయ్యే ట్రైన్లు చెప్తున్నాను చూడండి. ఒకటి మెమో బండి అయితే క్రాస్ ఓవర్ అవుద్ది, 2వది తిరుపతి పూరి బండి, 3 గుంటూరు నరసాపురం బండి. ఈ 3 బళ్ళతో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. కానీ అప్పుడే కాదు, కొంచెం టైం అయితే పడుద్ది. ఈ 3 ట్రైన్లు కూడా దగ్గర దగ్గర విజయవాడ దగ్గరలో ఉన్నాయి. గుంటూరు నరసాపురం బండి అయితే ఇంకా విజయవాడ ఎంటర్ అవుతుంది. తిరుపతి పూరి బండి విజయవాడ అవుటర్లోకి వచ్చింది అనమాట. అండ్ మెమో బండి గుడివాడకి దగ్గరలో ఉంది. అన్నీ అవి రొయ్యల చెరువులు.
రొయ్యల చెరువులు ఏంటి ఇక్కడ హైవే ఏదైనా కన్స్ట్రక్షన్ అవుతుంది ఏంటి? మరి 4 లైన్ వచ్చింది. కైకలూరు దగ్గరే. మొన్నటిదాకా ఇక్కడ ఈ రేక్ ఉంది కదా, గూడ్స్ రేక్ ప్లేస్లో అమృత్ భారత్ ఉండేది. లాస్ట్ టైం నేను ఈ రూట్లో వచ్చినప్పుడు అమృత్ భారత్ని అలా పక్కన పెట్టి చూసా. కైకలూరు. నెక్స్ట్ గుడివాడ. 6:48 కైకలూరు నుంచి బయలుదేరింది. నెక్స్ట్ క్రాస్ ఓవర్ చూడటానికి రెడీగా ఉండండి. లైట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ వచ్చింది. నాకు తెలిసి ఇంకొక హార్డ్లీ ఒక 10 మినిట్స్ ఉంటుంది అంతే లైట్. లైట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. కానీ వాట్ ఏ సీనిక్ కదా, బ్యూటీ. నేను వెయిట్ చేస్తున్నా మెమో ట్రైన్ గురించి. క్రాసర్ అదిగో రప్పనొచ్చి రప్పని వెళ్ళిపోయింది. గుడివాడకి రఫ్గా ఒక 3 కిలోమీటర్స్ ముందైతే ఉన్నాం గైస్. తిరుపతి పూరి బండి అండ్ గుంటూరు నరసాపురం బండి ఇంకా విజయవాడలోనే ఉన్నాయి. ఒకటేమో విజయవాడలో ఉంది, ఇంకోటేమో కృష్ణ కెనాల్ జంక్షన్ దాటి విజయవాడకి 1 కిలోమీటర్ ముందైతే ఉంది. ఏమైందో తెలీదు, 2 అట్లని వదలట్లేదు. గుడివాడ గేట్ అటువైపు నుంచి ఒక లైన్ వస్తుంది. మచిలీపట్నం లైన్ అనమాట అది. మచిలీపట్నం గుడివాడ. నన్ను చాలామంది అడుగుతుంది ఏంటంటే మచిలీపట్నం బేదర్ ట్రైన్ చేయమని. దాంతో వచ్చిన ప్రాబ్లం ఒకటే, మొత్తం నైట్ ట్రైన్ అది. బట్ స్టిల్ మనం వెరీ సూన్ చేద్దాం. గుడివాడ జంక్షన్. గుడివాడ జంక్షన్లో అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చింది మన బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఒక మెమో బండి అయితే ఉంది. ఆ మెమో బండి ఉంది కదా, ఇంజన్ ఫెయిల్ అయిందంట, అందుకే అక్కడ పెట్టారు. మ్యాటర్ ఏంటంటే ఆ బండి కూడా విజయవాడ వెళ్ళాలి. ఆ బండి క్రౌడ్ కూడా మన బండిలోకి ఎక్కిస్తారు ఇప్పుడు. అది స్టోరీ. అఫీషియల్ స్టాప్ గుడివాడలో 5 నిమిషాల కన్నా ఎక్కువ ఆగింది. గుడివాడ స్టేషన్ కూడా రెనోవేషన్ అయితే చేస్తున్నారు, అప్గ్రేడేషన్. తిరుపతి పూరి బండి క్రాసింగ్ చూసేద్దామా? మన బండి కోచ్ కాంపోజిషన్ చెప్తాను చూడండి. అదిగోండి పూరి తిరుపతి. పూరి తిరుపతి వెళ్ళిపోయింది గైస్. మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ ఏంటంటే 2 జనరల్ కోచెస్ ఉంటాయి, 2 సెకండ్ ఏసీ కోచెస్ ఉంటాయి, 8 థర్డ్ ఏసీ కోచ్లు ఉంటాయి, దాంతోపాటు 8 స్లీపర్ క్లాస్ కోచెస్ అయితే ఉంటాయి. ఇవి కాకుండా 2 ఎస్ఎల్ఆర్టీ కోచ్లు ఉంటాయి అన్నమాట. ఇది సర్కార్ ఎక్స్ప్రెస్ కోచ్ కాంపోజిషన్. 7:51 అయితే అవుతుంది. మనం ఆల్మోస్ట్ విజయవాడ రీచ్ అయిపోయాం. అఫ్కోర్స్ మెయిన్ ఘట్టం అంటే ఇదే. ఇక్కడి నుంచి మనం విజయవాడ స్టేషన్ లోపలికి వెళ్ళటమే ఇష్యూ. ఇక్కడ దాకా బాగానే వచ్చింది. అండ్ ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, అనుకున్నది అనుకున్నట్టయితే వి విల్ బీ ఆన్ టైమ్. బిఫోర్ టైం కాదు, లేటు కాకుండా ఆన్ టైం చేరుకుంటాం విజయవాడ జంక్షన్కి. నరసాపురం బండి, గుంటూరు నరసాపురం.
విజయవాడ ముందు క్రాస్ ఓవర్. రైనప్పాడు, రామవరప్పాడు. రైనప్పాడు ఈ రూట్లో ఎందుకు వస్తుంది? రామవరప్పాడు, స్కిప్పింగ్ రామవరప్పాడు స్టేషన్. అది రామవరప్పాడులో మన బండిని ఆపేశారు. ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందో ఎవ్వరికీ తెలీదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. అండ్ మనం అయితే ఆన్ టైం వెళ్ళలేము ఇక్కడ ఆపేస్తే. వచ్చింది గ్రీన్ సిగ్నల్. గైస్ మనమైతే చేరుకున్నాం విజయవాడ జంక్షన్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 15 నిమిషాలు. ప్రస్తుతం టైం వచ్చేసి 8:28 అయితే అవుతుంది. ఇవన్నీ మన బండికే లోడింగ్. విజయవాడలో కూడా క్రౌడ్ ఫుల్ అవుతుంది ట్రైన్కి. బాగానే దిగుతున్నారు, బాగానే ఎక్కుతున్నారు. విజయవాడలో మన బండికి వాటరింగ్ అది అవుద్ది. వాష్రూమ్స్ అవి మెయింటైన్ చేస్తారు. వాష్రూమ్స్ అవి క్లీన్ చేస్తారు. క్లీనింగ్ అది అవుతుంది. బండి మొత్తం క్లీనింగ్ అది అయిపోయింది. అటుపక్క ప్లాట్ఫామ్లో ఎర్నాకుళం పాట్నా బండి అయితే ఉంది. ఎర్నాకుళం పాట్నా మామూలుగా ఉండదు ఆ బండిలో. విజయవాడ స్టేషన్లో జనాలు అలాగే దిగారు. సేమ్ ఎంతమంది దిగారో దానికి ఇంకొంచెం మంది ఎక్కువ ఎక్కారు ట్రైన్ని. 100% ఆక్యుపెన్సీతో నడుస్తుంది. అండ్ బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల నా ఆర్ఏసీ కూడా క్లియర్ అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక బండి అయితే ఉంది, మెమో బండి. చెకింగ్ చేసుకుంటున్నారు. మచిలీపట్నం బండి అది. పాట్నా ఎర్నాకుళం బండి అయితే బయలుదేరింది. ఆ బండి బయలుదేరిన తర్వాత మనం వదులుతారు. చాలా కథ ఉందిలే. బాయ్ బాయ్ ఎర్నాకుళం పాట్నా. ఇప్పుడు పాట్నా నుంచి ఎర్నాకుళం అయితే వెళ్తుంది బండి. పాపం స్టాఫ్ మొత్తం క్లీన్ చేశారు. మన వాళ్ళు అటు ఇటు నడిచి బంద్ చేశారు. 8:54 అవుతుంది. ఇంకా మనం విజయవాడలోనే ఉన్నాం. 8:58కి బండిని అయితే తీశారు విజయవాడ జంక్షన్ నుంచి. విజయవాడ తర్వాత మన బండి వెళ్ళేది మంగళగిరి. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్స్లో విజయవాడ ఒకటండి. ఎప్పుడు చూడండి జనాలు ఉంటూనే ఉంటారు. విజయవాడ జంక్షన్ బాయ్ బాయ్. అదంతా కార్గో లోడింగ్ సెంటర్ విజయవాడ. ఎలక్ట్రిక్ లోకో షెడ్ విజయవాడ. ఇది మెయిన్ది కాదు, మెయిన్ది అటు సైడ్ ఉంటుంది, హైదరాబాద్ రూట్లో ఉంటుంది. ఇది జస్ట్ ఇక్కడికి టెంపరీగా ఇంజన్లు అవి తీసుకురావడానికి వాటి గురించి చిన్న షెడ్ ఇది. అన్నీ వ్యాప్ 4లో ఉన్నాయి. వెనకాల పెట్టారు వ్యాప్ 7లో. ఇటు చివరికి కూడా ఉన్నాయి లోకల్.
వ్యాబ్ 7, వ్యాగ్ 9. బ్లూ కలర్ కోచెస్తో ఈ ట్రైన్ ఏంటో గెస్ట్ చేయగలరా? ఎస్ఎంవిటి బెంగళూరు దానాపూర్ స్పెషల్ బండి అది. జంపర్ మే బంపర్ అది. చెయ్యాలబ్బా అలాంటి బండి. పొల్యూట్ చేస్తారు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది తెలుసా. తినేసి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. అది విజయవాడ బస్ స్టాండ్. ఇదంతా క్లీన్ చేశారబ్బా. ఎన్ని మొక్కలు ఉండేవి అన్నీ క్లీన్ చేసేసారు. నాకు తెలిసి ఇక్కడ కూడా సంథింగ్ ఏదో ప్లానింగే. హాయ్ హాయ్, హలో విజయవాడ, బాయ్ బాయ్. కృష్ణానది అమ్మవారి గుడి అదిగోండి పైన. చల్లగాలి వేస్తుందబ్బా. దాటేశాం. మంగళగిరి వెళ్ళాలి మనం. స్కిప్పింగ్ కృష్ణ కెనాల్ జంక్షన్. మొత్తం ఇదంతా చిన్న ప్లేట్లే సగం ఉన్నాయి ఇక్కడ. రే 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 తినేసి అక్కడ పడేస్తున్నారు. 9:12 అయితే అవుతుంది. కృష్ణా కెనాల్ జంక్షన్ని స్కిప్ కొడుతున్నాం. అది నీరసంగా స్కిప్ అనుకున్నాను. కృష్ణా కెనాల్ జంక్షన్లో ఆగింది బండి. ఎంతసేపు ఆపుతారు ఇక్కడ. మనకి లోయర్ బర్త్ వచ్చింది. జస్ట్ అలా పడుకున్నాను అనమాట. ఇంకా నిద్రలోకి వెళ్ళలేదు. వెయిటింగ్ కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి ఎప్పుడు తీస్తారా అని. మనం మెయిన్ లైన్ నుంచి డైవర్షన్ అయితే తీసుకుని పక్కకి వెళ్తున్నాం. మంగళగిరి వచ్చింది బండి. ఆర్పిఎఫ్ కూడా ఉంది బండిలో. విజిల్స్ వేస్తున్నారు. వినిపించిందా? మంగళగిరి దాటింది బండి. ప్రస్తుతం టైము 9:45. నెక్స్ట్ బండి వెళ్ళేది న్యూ గుంటూరుకి. ఏమో క్రూజింగ్ స్పీడ్ ఇలా ఉంది. నీరసం వచ్చేస్తుంది. నంబూరు స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం. సిగ్నల్ ఎంతసేపటి క్లియర్ అయినట్టుంది. హలో గుంటూరుకి వచ్చేసింది బండి. గమనించాల్సిన విషయం ఏంటంటే
న్యూ గుంటూరుకి వెళ్తుంది. గుంటూరు జంక్షన్కి అయితే వెళ్దాం మన బండి. పైనంతా క్లౌడీ క్లైమేట్ ఉంది. న్యూ గుంటూరు స్టేషన్. ఇక్కడి నుంచి తెనాలి వెళ్తుంది బండి. అంతా చుట్టూ తిరిగే మన బండి. ఇటు భీమవరం ఏం వస్తుంది, ఇటు న్యూ గుంటూరు నుంచి తెనాలి వెళ్తుంది. అమ్మ బాబోయ్, పక్కన చూడండి బండి, ఆటోమొబైల్ క్యారియర్. న్యూ గుంటూరు జంక్షన్. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం టైం వచ్చి 4:45 అయితే అవుతుంది. బయట ఫుల్ వర్షం, మామూలుగా కొట్టట్లేదు. అదే ఫుల్ వర్షం. అండ్ వెల్కమ్ టు తమిళనాడు. ఇప్పుడే బండి తమిళనాడు ఎంటర్ అయింది. రాత్రి అంతా ఆంధ్రప్రదేశ్లో ప్రయాణించి సడన్గా ఈ వర్షం ఏంటో ఇలా తగులుకుంది. గైస్, రాత్రి న్యూ గుంటూరు దాకా మనం వ్లాగ్ చేసాం కదా. న్యూ గుంటూరు తర్వాత మనం మిస్ అయిన స్టేషన్స్ ఏంటంటే తెనాలి జంక్షన్, నిడబ్రోలు, బాపట్ల, చీరాల, వేటపాలెం, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సుల్లూరుపేట, గుమ్ముడిపుండు దాటి మనం ఇప్పుడు చెన్నైకి అయితే ఆన్ ద వేలో ఉన్నాం. ఆల్మోస్ట్ చెన్నై అవుట్స్కట్స్లోకి వచ్చేసాం. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలు. రాత్రి మ్యాటర్ ఏంటంటే చాలామంది అన్రిజర్వ్ టికెట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎక్కి చాలా డిస్టర్బెన్స్ అయితే చేశారు. సీట్ మీద కూర్చుండిపోవడం అంటే మనం పడుకుంటాం కదా, కాళ్ళ దగ్గర కూర్చుండిపోతున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే మనం అటు ఇటు తిరిగినప్పుడు వాళ్ళకి తగులుతుంది కదా కాలు, మనకు మెలకు వచ్చేస్తుంది. ఇవన్నీ లోకల్ స్టేషన్లు. ప్రస్తుతం టైం వచ్చి 5:04 అవుతుంది. మ్యాటర్ ఏంటంటే గుమ్మడిపండు వరకు ట్రైన్ లేట్లో ఉంది. చెన్నై ఎగ్మోర్కి బిఫోర్ 40 minutes వెళ్ళిపోతుంది. ఏంటో ఇదంతా కూడా బఫర్ టైం. కాకినాడలో ఎప్పుడు బయలుదేరిందో అప్పటి నుంచి బండి లేట్లోనే ఉంది. మన బండి అది. కాకినాడలో బయలుదేరాక చెన్నై వరకు మనకి ఎటువంటి లోకో రివర్సల్ అయితే ఉండదు. ఓహో, బీటీ వచ్చిందని స్లోగా క్రూజింగ్ చేస్తున్నారు, స్లోగా షట్ చేస్తున్నారు. ఇక్కడ మన బండి లైన్ మారుతుంది అనమాట. చెన్నై సెంట్రల్లో పెరంబూర్ వెళ్ళే సైడ్ నుంచి చెన్నై ఎగ్మోర్ లైన్లోకి వచ్చేస్తుంది. అటు వెళ్తే పెరంబూరు, స్ట్రైట్ వెళ్తే చెన్నై సెంట్రల్. మనం ఎగ్మోర్ లైన్లోకి వచ్చాం.
ఇప్పుడు రాయపురం వెళ్తున్నాం అనమాట. మనం రాయపురం అంటే తెలుసు కదా, లోకోమోటివ్లు ఉంటాయి. రాయపురం లోకోమోటివ్. వేసారు సిగ్నల్ క్లియర్ లేదనుకుంటా, పెట్టేశారు బండి పక్కన. సర్కార్ ఎక్స్ప్రెస్ ఒక లెజెండరీ ట్రైన్, కానీ లో ప్రిఫరెన్స్ ట్రైన్ అని నాకు ఒకే అనిపిస్తూ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా. ఆర్పిఎఫ్ ఇప్పుడు కూడా డ్యూటీ చేస్తున్నారు ఆన్ ట్రాక్. సన్ రైజ్ అటేపై అవ్వబోతుంది, కానీ క్లౌడ్స్ అక్కడ చూడండి ఎలా ఉన్నాయో. రాయపురం స్టేషన్ ఇది. అటుపక్క ఏదో రేక్ ఉంది. రాయపురానికి పక్కనే డాక్ కూడా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి లోడింగ్స్ అవి జరుగుతాయి. ఆ పక్కనంతా పోర్టే, చెన్నై పోర్ట్. చెన్నై బీచ్ స్టేషన్. చెన్నై బీచ్ రైల్వే స్టేషన్. స్కై అయితే ఫుల్ క్లౌడీగా ఉంది. సన్ రైజ్ ఇంకా అవ్వలేదు. ఏదో బండిని తీసుకొచ్చేస్తున్నారు. తంజావూరు, చెన్నై ఎగ్మోర్, కొల్లం మెయింటెనెన్స్ తీసుకొస్తున్నట్టున్నారు ఆ బండిని. అసలు సర్కార్ ఎక్స్ప్రెస్ని ఎల్హెచ్బికి ఎప్పుడు అప్గ్రేడ్ చేస్తారో ఏంటో. చెన్నై ఫోర్త్ స్టేషన్ ఇది. రాయపురం ముందు నుంచి ఇలాగే షంట్ చేస్తున్నారు బండిని. నాకు తెలిసి బిఫోర్ టైం వెళ్ళిపోతే అక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టాలి కదా. ప్లాట్ఫామ్లు చెన్నై ఎగ్మోర్లో ఖాళీ లేవనుకుంటా, అందుకే సలోలీ చేస్తున్నారు షంటింగ్. వెల్కమ్ టు చెన్నై సెంట్రల్ అనుకుంటున్నారా? చెన్నై ఎగ్మోర్. పక్కన ఏంది బండి అది? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మధురై చెన్నై ఎగ్మోర్, ట్రిచి చెన్నై ఎగ్మోర్. అండ్ ఇక్కడే బండి ఉంది. ముంబై నుంచి చెన్నై ఎగ్మోర్ బండి ఇది. ముంబైకి వెళ్తుంది ఇప్పుడు చెన్నై ఎగ్మోర్ నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 9కి తీసుకొచ్చారు మనల్ని. ఆ బండిని సెంట్రల్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. బండికి రేక్ షేర్ ఉంది.
ముంబై, చెన్నై ఎగ్మోర్, సేలం. $556 అయితే అవుతుంది. వెల్కమ్ టు చెన్నై ఎగ్మోర్. పక్కన ఉంది చెన్నై మెయిల్ బండి. ఓహో, పదండి బయటికి వెళ్దాం. బండి అయితే బిఫోర్ టైమే తీసుకొచ్చింది. చెప్పాలంటే ఇంకా ముందు తీసుకురావాలి. చాలా స్లోగా షంట్ చేశారని చెప్పాను కదా. ఇప్పుడు మన బండి మాంబలం మీదుగా చెంగల్బట్టి వెళ్ళిపోద్ది వయా తాంబరం. ఎస్కలేటర్ ఉంది కానీ పని చేయట్లేదు, నడిచెక్కాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఒక ట్రైన్ అయితే చూసాను, తిరునెల్వేలి, చెన్నై ఎగ్మోర్, సెంగోడై. సో మనం ఎలా బయటికి వెళ్ళాలి. ఆ ప్లాట్ఫామ్లో పుదుచ్చేరి, పాండిచ్చేరి వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. మెమో బండి చేద్దామా? ఆ బండి కూడా వెరీ సూన్ చేసేద్దాం. చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి ఎదురుగుండా హోటల్స్ అవి ఉంటాయి, అవే తీసుకోవడానికి వచ్చాను. ఏదో దాంట్లో చెక్ ఇన్ చేస్తా. సో గైస్, నేనైతే చెన్నై ఎగ్మోర్కి ఎదురుగుండా హోటల్ అయితే తీసుకున్నాను. పర్ నైట్కి 1800 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఈడేంటి ఇంత సడన్గా చెన్నై ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా? వచ్చే వ్లాగ్స్లో మీకు తెలిస్తే. బట్ ఐ కెన్ టెల్ యూ, వచ్చే వ్లాగ్స్ నార్మల్గా ఎంజాయ్ చేయరు మీరు. అండ్ గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీకు తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్.